సాధారణంగా మనం మొబైల్ ఫోన్ రిపేర్ వస్తే ఏం చేస్తాం? డైరెక్ట్‌గా సర్వీస్ సెంటర్‌కి వెళ్లి రిపేర్ చేసుకుంటాం. సో ఈ సర్వీస్ సెంటర్‌లో కూడా వెళ్ళంగానే ఇన్‌స్టంట్‌గా అవుతుందా? కాదు. ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. మేబీ గంట, 2 గంటలు లేదన్నట్లయితే మేజర్ ప్రాబ్లమ్ అయినట్లయితే ఒక రోజు లేదా 2 రోజులు టైం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో అలాంటిది మన ఇంటికొచ్చి సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది? బావుంటుంది గదా! ఈవెన్ ఇదే కాదు, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ కొన్న తర్వాత కింద పడి డిస్‌ప్లే పగిలిపోయింది. అలాంటి సందర్భాల్లో మన జేబులో నుంచి అయితే డబ్బులు వేసి మళ్ళీ మనం రిపేర్ చేయించుకోవాలి కదా! బట్ వీళ్ళు డైరెక్ట్‌గా మన ఇంటికొచ్చి 100 రోజుల లోపల మీ మొబైల్ ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయింది అన్నట్లయితే వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. యెస్, ఇలాంటి ఇన్నోవేషన్స్ అయితే మన ఇండియన్ బ్రాండ్స్ దగ్గర చాలానే ఉన్నాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ లావా బ్లేజ్ ప్రో. లావా బ్లేజ్ ఆల్రెడీ లాంచ్ అయింది కదా, దానికి ఇది ప్రో వేరియంట్ అని మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఈ బాక్స్ యూనిక్ బాక్స్లో అంటే స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్ బాక్స్లో ఏముంది ఏంటి అనేది చూసేద్దాం. ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంతకీ వీడియోని లైక్ చేశారా? చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ ప్రో. సో వీళ్ళు మనకు పంపించినటువంటి బాక్స్ అయితే ఇది. సో బాక్స్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా దీంట్లో ఒక మ్యాగ్నిఫైయర్, అలాగే ఒక మనకి పట్టా ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా పంపించడం జరిగింది. ఒక ఇన్విటేషన్ లెటర్, ప్రౌడ్లీ టు బీ అన్ ఇండియన్ అని చెప్పి ఇదిగో చూడండి, ఇక్కడ మీకు కొంత మెసేజ్ అయితే మనకు రావడం జరిగింది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీన్ని మీరు ఇట్లా స్లైడ్ చేశారు అన్నట్లయితే అల్టిమేట్లీ మనకి ఇక్కడ ఒక బాక్స్ను మనకు ప్రొవైడ్ చేశారు. కార్తిక్ ఆర్యన్కి సంబంధించినటువంటి ఫోటో అయితే, బ్రాండ్ అంబాసిడర్ ఫోటోను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే లావా ఫ్రీ 100 days రీప్లేస్మెంట్ స్క్రీన్ గ్యారంటీ, అంటే 100 రోజుల లోపల ఒకవేళ మీ డిస్ప్లే కనుక పగిలిపోయింది అన్నట్లయితే కింద పడి ఏదన్నా సందర్భాలలో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అలాగే దీనికి సంబంధించినటువంటి అవైలబుల్ కలర్స్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. ఇది పూర్తిగా మన ఇండియన్ బ్రాండ్, అలాగే ఇది మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవడం జరిగింది. వీటిని కూడా మనం అయితే బ్రేక్ చేద్దాం. సో ఇవి బ్రేక్ చేయగానే మనకి ఇక్కడ అల్టిమేట్లీ బాక్స్లో ఒక వైట్ కాటన్, అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే, ఒక TPU కేస్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి సిమ్ ఎజెక్టింగ్ స్లాట్ని కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం ఫాగీగా ఉంది. ఇది కూడా ఇంకొంచెం బెటర్గా తెచ్చుంటే బాగుండేది. అలాగే ఫ్రీ సర్వీస్ ఎలా అవైల్ చేయాలి అనే దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. జస్ట్ వాట్సాప్లో హోమ్ అని చెప్పి టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీ లొకేషన్ అడుగుతారు. లొకేషన్ అడగగానే వాళ్ళ ఇంటికి వచ్చి చేసేస్తారు. దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ఉంది. సో దీంతో పాటు ప్యారలల్గా మనకి ఇక్కడ ఒక సీకి సంబంధించినటువంటి కేబుల్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ మనకి ఒక అడాప్టర్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ పవర్ రేటింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక 5 volts 2 amps అంటే 10 wattsకి సంబంధించినటువంటి ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ని మనం ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం. సో దీన్ని కూడా ఒక నీట్గా ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ఈ ర్యాప్ని కూడా మనం అయితే రిమూవ్ చేద్దాం. సో ఇది మనకి ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. మనకి చూడటానికి మాత్రం బెజల్ చాలా తక్కువగా ఉందని కనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ దాకా కూడా మనకి బెజల్ బాటమ్ చిన్న ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది. అలాగే వాటర్ డ్రూడాప్ నాచ్ తోటి మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా బాక్స్ కంటెంట్స్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఏ రకంగా మీరు చూసినా కానీ ఇది ఒక 10,000 రూపాయల మొబైల్ ఫోన్ లాగా అయితే అనిపించదు. టు బి ఫ్రాంక్, డిజైనింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. కాకపోతే కొంచెం బల్కీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మనకి సుమారుగా 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇందులో మనకు పంపించింది ఏదైతే ఉందో బ్లూ కలర్, దీంతో పాటు ప్యారలల్గా మీకు గోల్డ్, గ్రీన్, అలాగే ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, కానీ గ్లాసీ ఫినిషింగ్ అయితే మనం ముందుకు తీసుకొని రావడం వల్ల దీని లుక్ కొంచెం ఎన్రిచ్డ్గా మనకు కనపడటం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే మీకు బాటమ్ మీరు చూసారన్నట్లయితే ప్రైమరీ స్పీకర్, USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు 3.5mm ఆడియో జాక్, అలాగే లెఫ్ట్ సైడ్ చూసారంటే సిమ్ స్లాట్. ఇందులో మనకి ట్రిపుల్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 256 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టాప్ వచ్చేటప్పటికి మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే
బాగుండేది. ఇక దీనిలో మనకి థిక్నెస్ వచ్చేటప్పటికి సుమారుగా ఇది 8.9 mm థిక్నెస్ అండ్ కొంచెం బల్కీగా ఉంటుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా 187 గ్రామ్స్లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. విచ్ ఈజ్ కూల్. అండర్ 200 గ్రామ్స్ అంటే కొంచెం కంఫర్ట్గా మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఫ్రంట్ ఏం ప్రొటెక్షన్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. మేబీ చిన్నపాటి స్క్రాచెస్ ఇలాంటి వాటికైతే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వీళ్ళు ఇక్కడ మనకి స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. దాన్ని కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బాక్స్లో మనకి టీపీయూ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది ప్లేస్ చేసిన తర్వాత దీని లుక్ డ్యామేజ్ కాకుండా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక దీని ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G37 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. 12 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టాప్ కోర్ ప్రాసెసర్. డే టు డే లైఫ్ లో నార్మల్ యూసేజ్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ గా చెప్పాలన్నట్లయితే ఇనిషియల్ గా స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడుతున్న వాళ్ళు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో జస్టిఫై చేస్తుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR3 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM eMMC 5.1 స్టోరేజ్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా మనకి LPDDR4 అలాగే UFS అట్లీస్ట్ 2.2 అన్న తీసుకొస్తున్నారు. సో దాన్ని తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 4GB అలాగే 64GB. నేను ఇందాక మీకు చెప్పినట్లు 256GB దాకా మీరు మెమరీ కార్డ్ సహాయంతో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి Android 12 అంటే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఎల్ వర్షన్ అంటే గో వెర్షన్ ఇట్లాంటిది అయితే ఏం లేదు. డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ Android 12ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు మేబీ ఒక ఫ్యూచర్ అప్డేట్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మరి లావా అప్డేట్స్ అయితే కొంచెం డిలేగా ఉంటాయి కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ కంటే. సో వాటిని వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ IPS డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి. ఒకవేళ మీరు కనుక ఓటీటీ కన్జంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు, అలాగే ఇంకా చెప్పాలన్నట్లయితే ఊబర్ లేదన్నట్లయితే ఓలా, తర్వాత మీకు స్విగ్గీ, జొమాటో డెలివరీస్ ఇట్లాంటి వాళ్ళు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఒక లుక్ వేయచ్చు. బట్ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే అవుట్డోర్ కండిషన్లో దీని డిస్ప్లే బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా ఉండాల్సిందే. ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, మరి ఒకటి VGA కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. గిఫ్ట్ ఇట్లాంటి వాటన్నిటికీ యూజ్ చేయడం కోసం పర్వాలేదు, డీటెయిలింగ్ అయితే బాగానే ఉంది. కానీ ఆటో ఫోకస్ అవ్వడానికి లేదా ఫోకస్ అవ్వడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్లు అయితే రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ పిక్చర్ ఏదైతే ఉందో పర్వాలేదు, డీటెయిలింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈవెన్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ని తీసుకొచ్చారు. అండ్ రేర్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 1080 30 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా జూమ్ మీటింగ్ ఇట్లాంటివి ఉంటుంది చూసారా, సో అలాంటి వాళ్ళైతే ఒక లుక్ వేయచ్చు. ఇక దీంట్లో మనకు బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. బట్ 10 watts ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఆల్మోస్ట్ 2 గంటలు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే ఛార్జ్ అవ్వడానికి. సో ఇంకొంచెం బెటర్గా 18 watts అన్న తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక ఫైనల్గా నా కంక్లూజన్. సో అసలు ఎవరికి మొబైల్ ఫోన్ అంటే, ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఒక సెకండరీ మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, లేదన్నట్లయితే క్యాబ్, లేదన్నట్లయితే కనుక ఓలా డ్రైవర్స్ ఉంటారు చూస్తారు, లేదా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళ కోసం ఒక మొబైల్ ఫోన్ బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. దీంట్లో నాకు 90 Hz రిఫ్రెష్ రేట్ బదులుగా ఫుల్ HD డిస్ప్లే, అలాగే ఏదైతే 100 days రీప్లేస్మెంట్ పాలసీ అని తీసుకొస్తున్నారు కదా, దాని బదులు ఇందులో ఉండేటువంటి చిప్ సెట్ని ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 2.2 ఇలాంటి స్టోరేజెస్ని తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అంటే అక్కడ ఖర్చు పెడుతున్నటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దీని మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, దిస్ ఈజ్ అన్ ఇండియన్ బ్రాండ్. ఒకవేళ చైనీస్ మొబైల్ ఫోన్స్కి ఆల్టర్నేటివ్గా ఒక ఇండియన్ బ్రాండ్ మొబైల్ ఫోన్ ఆ బడ్జెట్లో చూస్తున్నారంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే feel free to use my links. That's all for today. This is Vasu signing off. Have a great day.